హాయ్ ఫ్రెండ్స్, నేటికి సుమారుగా 650 కోట్ల సంవత్సరాల క్రితం ఒక సూపర్ నోవా విస్ఫోటనం జరిగింది. ఫలితంగా వెలువడిన తరంగాలు పాలపుంత నక్షత్ర మండలం యొక్క ఒరాయిన్ ఆర్మ్ లోపల నక్షత్ర మండల కేంద్రకం నుంచి సుమారుగా 27,000 కాంతి సంవత్సరాల దూరంలోని ఓ ప్రదేశంలో ఉన్న నక్షత్ర ధూళిని తీవ్రమైన గురుత్వాకర్షణ శక్తికి గురి చేశాయి. ఆ ధూళి అంతా ఒక చోటుకు చేరుకుని ఒక భారీ నక్షత్రం పుట్టుకొచ్చింది. ఆ నక్షత్రం తనకు అబ్బిన గురుత్వాకర్షణ శక్తితో తన చుట్టూ ఓ 9 గ్రహాలను మరెన్నో అంతరిక్ష పదార్థాలను నిర్ణీత కక్షలో తిప్పుకుంటూ పట్టి బంధించింది. మాకు తెలుసు, మీకు అర్థమైపోయిందని. అవును, అది మన సౌర కుటుంబమే. అలా 4.6 బిలియన్ సంవత్సరాలకు పూర్వం, అంటే 460 కోట్ల సంవత్సరాల క్రితం మన సౌర కుటుంబం ఏర్పడింది. నేటికి మరో 4.5 లేదా 5 బిలియన్ సంవత్సరాలకు సూర్యునిలో శక్తి తరిగిపోయి సూర్యుడు భారీ రెడ్ జైంట్గా మారి తన చుట్టూ తిరుగుతున్న గ్రహాలను తనలోకి ఆకర్షించి లాక్కుంటాడని, తరువాత తనలోని శక్తిని ఒక్కసారిగా విడుదల చేసి పేలిపోతాడని, తద్వారా మొత్తం సౌర కుటుంబం అంతరిస్తుందని సిద్ధాంతాలు చెప్తున్నాయి. పిమ్మట సూర్యుడు ఒక శ్వేత కుబ్జ నక్షత్రంగా మిగిలిపోతాడు. ఆలోగానే మనం తట్టబుట్ట సర్దుకుని మరో నక్షత్ర మండలానికి తరలిపోవాలి. సరే, దాన్ని అలా ఉండనియండి. కొన్ని ట్రిలియన్ సంవత్సరాల వరకు మానవాళిని తనలో ఉంచుకుని రక్షించగల గ్రహం ఒకటి ఫలానా నక్షత్ర మండలంలో ఉందని మీకు తెలుసా? మన సూర్యుని కంటే గొప్ప నక్షత్ర మండలమాది. ఆ సదరు గ్రహం మానవాళి పాలిట అమృత గ్రహమా? నిజమేనా? అటువంటి గ్రహం ఉందా? అక్కడ జీవం ఉందా? లేదా మనం అక్కడికి వెళ్ళి మన భూగ్రహం మాదిరిగా దాని మీద జీవించగలమని చెప్తున్నారా? చాలా ప్రశ్నలు, సందిగ్ధతలు ఉన్నాయి. జవాబులు కూడా ఉన్నాయి. మరి అవేంటో చూద్దాం పదండి. ప్రస్తుతానికి మన సౌర కుటుంబంలోని ఇతర గ్రహాల్లో, వాటి తాలూకు చందమామల్లో మానవ నివాస యోగ్యత ఉందని మాత్రం శాస్త్రవేత్తలు నమ్మకంగా చెప్పడం లేదు. భూగోళం మీద ఉన్నంత స్వేచ్ఛగా మిగతా గ్రహాల్లో జీవించడం అసంభవం అని చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి మన భూగోళమే మనకు అండ. సరే, మన నిర్లక్ష్యం మూలంగా కాలుష్యం పెంచుకుంటున్నాం, భూతాపం పెంచుకుంటూ పోతున్నాం. తెలిసి భావి మానవ జాతికి ఈ భూమిని ఓ పెద్ద చెత్త కుప్పగా విషపూరితంగా చేసేసిస్తున్నాం. ఇది కోపంగా చెప్పినట్టు కాదు, బాధగా, దుఃఖంతో చెప్తున్నమాట. అలాగైతే మానవ నివాస యోగ్యత కలిగిన మరో గ్రహం వేరే నక్షత్ర మండలంలో ఉందా అని కదా చెప్పుకుంటున్నాం. అందుకు చాలా కాలంగా వెతుకుతూనే ఉన్నాం. బార్డర్డ్ బి మనకు 6 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది ఎక్సోప్లానెట్, అంటే మన సౌర కుటుంబానికి ఆవలనున్న గ్రహం. దాని ఆకారం, స్థితి చూస్తే సూపర్ ఎర్త్ అనిపిస్తుంది. అయితే అది తన మాతృ నక్షత్రానికి చాలా సమీపంగా తిరుగుతోంది. మీకు తెలుసు కదా, మన సౌర కుటుంబంలో భూమి మాత్రమే హ్యాబిటబుల్ జోన్లో ఉండడం మూలంగా మనం క్షేమంగా, సౌకర్యవంతంగా జీవించగలుగుతున్నామని. ఈ సూపర్ ఎర్త్ హ్యాబిటబుల్ జోన్లో లేదు కనుక అక్కడ జీవం మనుగడ సాగించలేదు. దాని ఉపరితల ఉష్ణోగ్రత 125 డిగ్రీల సెల్సియస్, అంటే చాలా ఎక్కువ. నీళ్లు ద్రవ రూపంలో ఉండడం జరగదు. తద్వారా రాస్ 128bని గమనించారు. చాలా వరకు భూగోళం మాదిరిగానే ఉందని సంబరపడ్డారు కూడా. అయితే దాని ఉపరితల సాధారణ ఉష్ణోగ్రత మాత్రం -60 డిగ్రీల సెల్సియస్ అని తెలుసుకున్నాక చెప్పబడ్డారు. ఇక ప్రాక్సిమా సెంటారీ మన భూమికి అతి దగ్గరగా, అంటే సుమారు 4.25 కాంతి సంవత్సరాల దూరంలోనున్న నక్షత్రం. ఈ పేరు మీకు సుపరిచితమే కదా. ఈ నక్షత్రానికి సమీపంగా తిరుగుతున్న గ్రహం పేరు ప్రాక్సిమా సెంటారీ బి. మాతృ నక్షత్రానికి గ్రహానికి మధ్య దూరం ఎంతో తెలిసినా కేవలం 0.0485 ఆస్ట్రోనామికల్ యూనిట్లు మాత్రమే. ఇది సూర్యునికి భూమికి మధ్య దూరం కంటే 200 రెట్లు దగ్గర. మన సూర్యునికి అతి దగ్గరి గ్రహం మెర్క్యూరీ, అంటే బుధుడు. వాటి మధ్య దూరం 0.4 ఆస్ట్రోనామికల్ యూనిట్లు, అంటే ఆ రెండింటి మధ్య దూరం కంటే కూడా తక్కువ దూరం. కానీ బుధగ్రహం ఆవాసయోగ్యంగా లేదు. కానీ ప్రాక్సిమా సెంటారీ బి మాత్రం జీవయోగ్యత కలిగి ఉందంటున్నారు. దాని మాతృ నక్షత్ర లక్షణమే అందుకు కారణం అంటున్నారు. మన సూర్యుడు జీ టైప్ ఎల్లో డార్ఫ్ విభాగంలోకి వచ్చే నక్షత్రం. ప్రాక్సిమా సెంటారీ ఎం టైప్ రెడ్ డార్ఫ్ విభాగంలోకి వచ్చే నక్షత్రం. 2 నక్షత్రాలే, రెంటికి గ్రహాలున్నాయి. అయితే ఈ ఎర్ర మరగుజ్జు నక్షత్ర శక్తి, దాని పరిమాణం మన సూర్యునితో పోలిస్తే తక్కువే. ప్రాక్సిమా సెంటారీ ద్రవ్యరాశి సూర్యుని ద్రవ్యరాశిలో 12.5%, అలాగే వెడల్పు 1/7 వంతుంది. పరిమాణం సూర్యుని కంటే 86% తక్కువ. ఇక ఉపరితల ఉష్ణోగ్రత దాదాపుగా పోల్చలేకుండా ఉంది. అసలు భూమి కోరు ఉష్ణోగ్రతే దీనికంటే 1.5 రెట్లు ఎక్కువ. మరేంటి ఈ ప్రాక్సిమా సెంటారీ ప్రత్యేకత అంటారా? అది దీని జీవిత కాలానికి సంబంధించింది. ఆకారంలో చిన్నది, శక్తిని ప్రసరించడము తక్కువ కావడంతో పెద్ద నక్షత్రాల కంటే తక్కువగా, నెమ్మదిగా తన కేంద్రకంలోని హైడ్రోజన్ను వినియోగించుకుంటూ ఉంటుంది. అంటే ఏంటన్నమాట, దాని కేంద్రకంలో హైడ్రోజన్, హీలియం మూలకాల లభ్యత కొన్ని ట్రిలియన్ సంవత్సరాలకు సరిపడా ఉంటుంది. అంటే సదరు నక్షత్ర జీవితకాలం హైడ్రోజన్, హీలియంలను అపరిమితంగా వినియోగించుకునే భారీ నక్షత్రాల జీవితకాలం కంటే చాలా ఎక్కువ. కనుక దీని హ్యాబిటబుల్ జోన్ మిగతా సూర్యుళ్ల కంటే కూడా దగ్గరగా ఉంటుంది. బాగుంది కదా. మరో విశేషం కూడా ఉంది.
ప్రాక్సిమా సెంటారీ నక్షత్ర మండలం చాలా వేగంగా ప్రయాణిస్తూ మన భూమి దిశగా కదులుతోంది కనుక మనం ఈ నక్షత్ర మండలం సమీపానికి వెళ్ళగలగడము సులభమైన విషయమే అంటున్నారు. డాక్టర్ సిఏఎల్ బేలర్ జోన్స్ అనే శాస్త్రవేత్త 2014లో వెల్లడించిన అధ్యయన విశేషాల ప్రకారం ప్రాక్సిమా సెంటారీ నక్షత్రం తన సౌర కుటుంబంతో సహా మన సౌర కుటుంబం వైపు సెకనుకు 22.2 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఆ వేగాన్ని లెక్కిస్తే మరో 26,710 సంవత్సరాల తర్వాత అది మన సౌర కుటుంబానికి కేవలం 3.07 కాంతి సంవత్సరాల దూరంలోకి వస్తుంది. అదేం లెక్క అంటారా? ఉంది, లెక్క ఉంది. మరి అంత సమీపానికి వచ్చేసిన తర్వాత దాని కక్షా మార్గం మన సౌర కుటుంబ ఆకర్షణ పరిధిలోకి నిరోధించి తిరుగుతూ వెనక్కి ముందుకు వెళుతుంది. ఆ సమయానికి మనం భూమి నుంచి గంటకు 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి దాని దరికి చేరుకోగలమని చెప్తున్నారు. మనం ప్రయాణించిన వోయేజర్ వ్యోమనౌకలు మన సౌర మండలాన్ని దాటిపోగలుగుతాయి కదా, కాబట్టి మనకు అదేమీ అసాధ్యం కాబోదు. అందువల్ల భూమి, ప్రాక్సిమా సెంటారీ బీల గమన మార్గాలు సాపేక్షంగా ఉన్న సమయంలో మనం భూమి నుంచి బయలుదేరి సుమారు 68 నుంచి 70 సంవత్సరాల్లో ప్రాక్సిమా సెంటారీ బీను చేరుకోగలుగుతాం. క్రయోజెనిక్ ప్రిజర్వేషన్ విషయంలో సాధించిన సాంకేతిక అభివృద్ధితో మానవ శరీరాన్ని భౌతికంగా, మానసికంగా క్రియాశీలకంగా ఉంచడం అసాధ్యమే కాబోదు. ప్రాక్సిమా సెంటారీ బీపై అడుగు పెట్టేటప్పుడు మాత్రం కడు జాగ్రత్తలు ఉండాలి. ప్రాక్సిమా సెంటారీ బీపై వేసే తొలి అడుగు తప్పటడుగు వేస్తే ప్రాణం పోతుంది. సరైన అడుగు వేస్తే జీవితకాలం 100 ఏళ్లు కొనసాగుతుంది. ప్రాక్సిమా సెంటారీ బీ గ్రహం వ్యాసం భూగ్రహం వ్యాసానికి దాదాపు సమానం. దాని ద్రవ్యరాశి భూమి కంటే 6% తక్కువ, కాబట్టి దాని పరిమాణం భూమిని పోలుంటుంది. సదరు గ్రహ ఉపరితలం 65% వరకు భారీ ఇసుక రాతి పర్వతాలతో నిండుంటుంది. ఉపరితలం గట్టిగా కూడా ఉంటుంది. అంటే మన బుధ, శుక్ర, భూమి, అంగారక రాతి గ్రహాలన్నమాట. బృహస్పతి, శని, వరుణ, ఇంద్ర వాయుగ్రహాల మాదిరిగా కాదన్నమాట. కాబట్టి మనిషి, అతని వ్యోమనౌకలు దిగేందుకు అనుకూలమైన నేల ఉంటుంది. అక్కడ పగలు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. అక్కడ పీడనం కానీ వేరేదో ప్రమాదం కానీ మనిషి ఉసురు తీయకపోతే పర్వాలేదు. అక్కడ నివాసం ఏర్పాటు చేసుకునే ముందే పలు జాగ్రత్తలు తీసుకుంటే లిప్తకాలంలో మృత్యువు పలకరించక మానదనుకుంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రాక్సిమా సెంటారీ బీ గ్రహం తాలూకు మాతృ నక్షత్రం సూర్యుని కంటే పరిమాణంలో చిన్నదే, 86% తక్కువ అని మనం చెప్పుకున్నాం కూడా. అయితే దాని సగటు సాంద్రత సూర్యుని కంటే 33 రెట్లు ఎక్కువ. అది మర్చిపోకూడదు. తన్మూలంగా అది తన గ్రహం మీద చూపే భూమి ఆకర్షణ శక్తి కూడా భారీగా ఉంటుంది. ఫలితంగా అది ప్రాక్సిమా సెంటారీ బీని తనకు అభిముఖంగా, అంటే టైడల్లీ లాక్ చేసి ఉంచుకుంది. మన భూమికి మన చందమామ ఎలా టైడల్లీ లాక్ అయి ఉంటాడో అలా అన్నమాట. అంటే సదరు గ్రహం ఒక భాగం ఎల్లప్పుడూ తన సూర్యుని వైపే తిరిగి ఉంటుంది, రెండో పార్శ్వం ఎల్లప్పుడూ చీకటిలోనే ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? మనిషి తన వ్యోమనౌకతో ప్రాక్సిమా సెంటారీ బీ యొక్క వెలుతురు భాగం మీద దిగిన వెంటనే వచ్చే మొదటి సోలార్ ఫ్లేయర్ అతడిని, అతడి అంతరిక్ష వాహనాన్ని అత్యధిక ఉష్ణం, అత్యధిక వికిరణ ప్రభావానికి గురిచేసి మార్చి బూడిద చేస్తుందని. పోనీ రెండో వైపు దిగితే ఎలా ఉంటుంది? అటువైపు దాని మాతృ నక్షత్రం వెలుతురు సోకనే సోకదు కదా. ఏం ప్రయోజనం చెప్పండి? వెలుతురు సోకదు కనుక వేడిమి ఉండదు. 2016వ సంవత్సరంలో నాటి పరిశోధనల ప్రకారం చూసినప్పుడు ఆ చీకటి భూభాగంలో -123 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని తెలుసుకున్నారు. అంతటి శీతల వాతావరణంలో నీళ్లు గడ్డకట్టుకుపోవడం సరే, మనిషి బిగుసుకుపోయి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సో సుదూర రోదస్సులోని వేరే నక్షత్రం తాలూకు గ్రహాన్ని భూమి నుంచి టెలిస్కోప్ ద్వారా చూడాలంటే సదరు గ్రహం తన మాతృ నక్షత్రానికి భూమికి మధ్య తన మాతృ నక్షత్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వీలు పడుతుంది. అప్పుడు ఆ మాతృ నక్షత్రపు కాంతి సదరు గ్రహ వాతావరణం నుంచి ఎంతో కొంత చొచ్చుకుంటూ వస్తుంది. ఆ ప్రతిఫలన కాంతిని సదరు ట్రాన్సిట్ స్పెక్ట్రోస్కోప్ ద్వారా పరిగ్రహించి వేరువేరు మూలకాల తరంగ దైర్ఘ్యాల గుండా ప్రసరింపచేయడం మూలంగా కనిపించే కాంతి పట్టకంలోని తీవ్రతను బట్టి అందుకు కారణమైన మూలకాల సాంద్రతను లెక్కకట్టే వీలుంటుంది. ఆ గ్రహం మీద మూలకాల సంయోగం, అక్కడి ఉష్ణోగ్రతలు, అక్కడి అయస్కాంత క్షేత్ర ప్రభావం తదితర వివరాలను దాదాపు ఖచ్చితంగా అంచనా వేయడానికి ఆ మాత్రం లెక్క సరిపోతుంది. ఈ పద్ధతిలో ఇంతవరకు మనకు అతి సమీపంగా ఉన్న ప్రాక్సిమా సెంటారీ నక్షత్రపు పరిధిలోని ప్రాక్సిమా సెంటారీ బీ గ్రహం తాలూకు విషయాలను తెలుసుకోలేకపోయాం. దానికి కారణం ఆ గ్రహం తన మాతృ నక్షత్రానికి అతి సమీపంగా ఉండడం. అది తన సూర్యుని ముందు నుంచి వెళుతున్నా కూడా అతి చిన్న బిందువుగానే కనిపించడంతో దాన్ని పరిశీలించి గ్రహించిన కాంతి వర్ణపటక ప్రతిఫలన కాంతుల బిందు నాణ్యత చాలా స్పష్టంగా ఉండడం మూలంగా సరైన వివరాలు తెలియలేకపోయాయి. ఇక 2019 ఏప్రిల్లో బ్రేక్ త్రూ లీజర్ అనే ప్రాజెక్ట్ చేపట్టి BLC-1 అనే రేడియో సిగ్నల్ను రికార్డ్ చేశారు. అక్కడ జీవం ఉండొచ్చు అనుకున్నారు. అయితే పరిశోధనలు మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని చేసినా కానీ అంతరిక్షంలోని ఎన్నో అంతరిక్ష పదార్థాల్ని, వాయువుల్ని, ధూళి మేఘాల్ని, సూక్ష్మమైనవి అతి భారీవి అయిన ఎన్నో వికల్పాల్ని ఢీ కొట్టకుండా మానవ సహిత వ్యోమనౌక
ప్రాక్సిమా సెంటారీ బి వరకు వెళ్ళగలదని మీరు భావిస్తుంటే గనక అందుకు గల సాధ్యాసాధ్యాలను కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.